Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినంలో మనం కొత్త సిరీస్ ఏం కాదు. డిసెంబర్ 11th నుండి ప్రారంభిద్దాం. 10th వరకు అంతకుముందు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు 11th నుండి 30th వరకు 2025కి చెందినటువంటి వాక్య భాగం. తర్వాత ఫాస్ట్గా మనం వెళితే 2026లో మరి 2వ వాల్యూమ్ గురించి మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు కొంతవరకు మనుషులు పరిశుద్ధంగా ఉంటారు, మంచివాళ్ళే, మరీ చెడ్డవాళ్ళు కాదు, మరీ మంచివాళ్ళు కాదు. ఏంటి దానిలో ఉన్నటువంటి కొరత? ఇక్కడ యోధారాజు అయినటువంటి రెహబోం గురించి మనం ధ్యానించుకున్నప్పుడు ఏంటి కొరత అనేది మనకి అర్థమవుతుంది. 2 దినవృత్తాంతాలు 11, 12 ఆ 2 అధ్యాయాలు చదువుకోవాలి. చదువుకుంటే అప్పుడు ఈ కామెంట్స్, ఈ ధ్యానాలు మనకి స్పష్టంగా అర్థమవుతాయి. వాక్యం చదువుకోకుండా వాక్యం చదివితే మళ్ళీ చాలా టైం అయిపోద్ది. అదొక కోణంలో ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఇలాంటి సుదీర్ఘంగా ఉన్నటువంటి వాక్య భాగాల్ని శ్రద్ధ పెట్టి చదివి 1-2 సార్లు చదివితే దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు మనం ఏమి నేర్చుకోవాలి. క్రొత్త నిబంధనలో మరి ఈ ఆధునిక కాలంలో నివసిస్తున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు ఏం నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంఘటనలు, పాత నిబంధనలు ఉన్నటువంటి సంఘటనలు వ్రాయబడి. కాబట్టి మనం దేవుని యొక్క స్వరాన్ని వినాలి అంటే వాక్యాన్ని చదువుకుని, మరి ఇట్లా టీచర్స్ లాంటి వాళ్ళు మనకు సహాయం చేస్తారు, కార్సన్ లాంటి వాళ్ళు. ఆ విధంగా మనం దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఆత్మీయ జీవితంలో మనం దృఢపడాలి అని దేవుని యొక్క ఆశ. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి, రెహబోము, యెరోబోము. మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇప్పుడు ఇది ఇశ్రాయేల్ అయితే ఇది ఇక్కడ ఇది దక్షిణ రాజ్యం, ఇది ఉత్తర రాజ్యం. ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఈ దక్షిణ రాజ్యానికి యోధా అని అంటారు కదా. యోధాతో కలిసి మరి బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు. మరి ఇక్కడ 10 గోత్రాలు. 10 గోత్రాలు మొత్తం అసలుగా 13 గోత్రాలు. కానీ ఈ లేవి గోత్రానికి స్థలం లేదు కాబట్టి మళ్ళా 12 గోత్రాల మధ్య ఆ యొక్క దేశం, ఇశ్రాయేల్ దేశం విభజింపబడింది. ఇక్కడ ఈ 10 గోత్రాలకి రాజుగా ఉన్నటువంటి ఆయన యెరోబోం. యోధారాజుని రెహబోం అని అంటారు. రెహబోం, యెరోబోం. అది దానికి కన్ఫ్యూజ్ కాకూడదు మనం. ఇప్పుడు ఐక్యంగా ఉన్నటువంటి రాజ్యం విభజింపబడినప్పుడు ఇప్పుడు ఈ రెహబోము, యెరోబోం, ఓకే, ఇతను ప్రజలు ఇక్కడికి రాకుండా డివైడ్ కావాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా, పాకిస్తాను డివైడ్ అయినప్పుడు, అంతకుముందు కలిసి ఉన్నారు, తర్వాత డివైడ్ అయినప్పుడు మరి వలస వెళ్తారు కదా, ఇటు నుండి ఇటు వస్తారు, ఇటు నుండి ఇటు పోతారు కదా.
ప్రజలు ఆ విధంగా జరిగిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేవీయులు, ఉత్తర భాగంలో ఉన్నటువంటి లేవీయులు మరి దక్షిణానికి రావాలని అక్కడ, ఎందుకంటే అక్కడ దేవాలయం ఉంది, వాళ్ళ పరిచర్య దేవాలయానికి సంబంధించింది కాబట్టి ఇక్కడికి సౌత్కి రావాలి, దక్షిణానికి రావాలి అని వాళ్ళు ఆశిస్తారన్నమాట. మరి ప్రజలు ఇక్కడికి నుండి ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నటువంటి యెరోబోము ఏం చేస్తాడంటే ఏదో రీతిగా వీళ్ళు ఇక్కడికి వెళ్ళకూడదు అని ఇక్కడే ఒక 2 దూడల్ని, బంగారు దూడల్ని విగ్రహాలుగా చేసేసి మీరు ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ యెరూషలేము వెళ్ళొద్దు అనేటువంటి ప్రయత్నం చేస్తాడన్నమాట. ఇప్పుడు మనం దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఈ రెహబోము గురించి మనం తెలుసుకుందాం, చదువుకుందాం. ఇది ఉమ్మడి రాజ్యము అంతమైనప్పుడు యూదారాజు అయిన రెహబోము రాజ్యమును గూర్చిన 2 అద్భుతమైన ఆలోచనలు ఈ గ్రంథకర్త నందిస్తున్నాడు. అనేకమైనటువంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి, కానీ వాటిలో రెండిటిని ఇప్పుడు మనం గమనిద్దాం ఈ 2 అధ్యాయాల్లో. మొదటిది ఏంటి అనంటే, ఉత్తరాదిలో నివసించిన లేవీయులు అనుకున్నట్లుగానే, తలంచినట్లుగానే దక్షిణమునకు తరలి వచ్చారు. చదువుకుందాం. ఇది 11 2వ దినవృత్తాంతాలు 11 నుండి 17 వరకు. దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చాను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేశాను. యోధావారును బెన్యామీనీయులను అతని పక్షమున ఉండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యెరోబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను, స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకు, యెరూషలేమునకును వచ్చిరి. యెరోబాము బలిపీఠములను, దయ్యములకును తాను చేయించిన దూడలను, యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములదంతటను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెతుకుటకు మనసు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలునర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. 17వ వచనం. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరముల సొలొమోను కుమారుడైన రెహబోమునకు సహాయకులైరి. ఓకే, ఆ విధంగా దక్షిణ దేశం ఈ లేవీయులు తరలి వచ్చారు. వారి జీవితం అంతటికి దేవాలయమే కేంద్రం కాబట్టి ఉత్తరాన్ని నుండి దక్షిణానికి వచ్చారు. ఉత్తర దిశలోని 10 గోత్రములకు రాజైన యెరోబోము వలసగా వెళ్ళుచున్న వారిని అడ్డుపెట్టి మనం చదువుకున్నటువంటి రీతిగా దక్షిణ దేశంతోనున్న సంబంధాన్ని తెగగొట్టవలనని ఆశించాడు. కాబట్టి తనకు తానే వేరే దేవత విగ్రహములను చేయించుటేగాక లేవీయులనందరినీ అచ్చట నుండి తొలగించాడు. రెహబోము కనీసం అంటే ఉత్తర దేశానికి సంబంధించినటువంటి రాజు రెహబోము కనీసం ఆరంభంలో ఈ విధంగా బలపడ్డాడు. కానీ తర్వాత ఈ రాజులందరూ కూడాను, ఉత్తర దేశపు రాజులందరూ కూడాను చెడ్డవాళ్లే. దేవుని దృష్టిలో వాళ్ళు చెడుగా ప్రవర్తించారన్నమాట.
కానీ కొన్నిసార్లు మనం గమనించాల్సింది ఏంటంటే, ఊహించలేని పర్యాసములను నెమ్మదిగా దేవుడు వాడుకుంటూ ఆయన సార్వభౌమత్వం తప్పనిసరిగా ఉపద్రవము జరగబోయే దానిని దీవెనకరంగా మార్చగలడు. అది గమనించాలి. మన మీదకి ఏ కీడు రాకుండా దేవుడు ఆ కీడుని దీవెనకరంగా మార్చగలిగినటువంటి శక్తి, ఆ యొక్క సార్వభౌమత్వం, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు దానికి అంటే ఆ యొక్క సంఘటన అంతా తెలుసుకున్న తర్వాత మనం ఆ చరిత్ర అంతా తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఏ విధంగా మరి ఉపద్రవం వాళ్ళకి జరిగినా కానీ, క్రింద ఉన్నటువంటి యూదులకి జరిగినా కానీ, మరి దాన్ని దీవెనకరంగా దాన్ని దేవుడు మార్చగలడు. అంటే అక్కడ ఉత్తర దేశంలో ఉన్నటువంటి కీడుని బట్టి మరి ఈ లేవీయులు కిందకు వచ్చారు కదా, వీళ్ళకైతే నష్టం జరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే వాళ్ళు దేవుని సేవించాలనేటువంటి ఏర్పాటు. కాబట్టి ఈ కీడుని దేవుడు దీవెనకరంగా మార్చగలడు. దీనికి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి క్లైమాక్టిక్ ఉదాహరణ ఏంటి అంటే సిలువ. మరి యూదులు యేసుక్రీస్తుకి కీడు చేయాలని సిలువ మీద చంపారు కదా. ఆయన ఒక్కడు పోతే మన స్థానం, మన దేశం, మన స్థానం సురక్షితంగా ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి మత నాయకులు, హై ప్రీస్ట్ ఆ విధంగా యేసుక్రీస్తుని చంపాలని అనుకున్నారు. ఆ విధంగా రోమా గవర్నమెంట్కి వాళ్ళు రికమెండ్ చేసి ఆయన్ని సిలువ వేసి చంపేటట్టుగా చూశారన్నమాట. కానీ దేవుడు దాన్ని దీవెనకరంగా మార్చాడు. ఆయన బలిని బట్టే మానవాళ్ళంతటికీ, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు జీవించినటువంటి మానవాళ్ళందరికీ ఒకే ఒక బలిగా ఆ యేసుక్రీస్తు యొక్క సిలువని మార్చాడు. కాబట్టి అది ఒక విధంగా చూస్తే కీడు కావచ్చు, కానీ దేవుడు దీవెనకరంగా మార్చగలడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కీడు రాదు. ఎందుకంటే కీడుని దీవెనకరంగా మారుస్తాడు. ఆ విధమైనటువంటి సంతోషం, ధైర్యంతో మనం దీవించాలి. మనం చేయాల్సినటువంటి బాధ్యత మనం చేయాలి. కానీ చాలా విషయాలు మన వశంలో ఉండవు. కానీ దేవుని సార్వభౌమత్వంలో, ఆయన వశంలో ఉంటాయి. ఆయన మార్చగలడు. మరి రోమా 8:28లో కూడా అదే మనం చదువుతాం కదా, గాడ్ వర్క్స్ ఆల్ థింగ్స్ ఫర్ అవర్ గుడ్. ఆ సందర్భం ఏంటంటే కీడులు అన్నమాట. కీడులు అంటే కీడు అని అంటే అక్కడ శ్రమలు. ఆ శ్రమలను కూడా మన మంచి కోసం మార్చగలడు. అది అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అంటే వాళ్ళే క్రైస్తవులు, యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు మేలు కలుగొట్టుగా సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు, ఇన్క్లూడింగ్ అవర్ రాంగ్ డూయింగ్. ఇప్పుడు ఒక విధంగా చూస్తే మరి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆది పాపం, దాన్ని దేవుడు ఒక ఆశీర్వాదంగా మార్చాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, ఎవరైతే రక్షింపబడతారో వాళ్ళు కన్నీటితో ఆరాధిస్తారు. పడినటువంటి వాళ్ళు మరి ఫర్ ఎగ్జాంపుల్ దేవదూతలు వాళ్ళు పడిపోలేదు కదా, వాళ్ళు కూడా ఆరాధిస్తారు. కానీ రక్షింపబడినటువంటి
వాళ్ళు నూతన గీతం పాడినటువంటి రీతిగా ఆ యొక్క ఫీలింగ్స్తో, ఆ కన్నీటితో, ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఆరాధించలేరు. ఓకే అని మనం గ్రహించాలి. రెండవ విషయం, ఈ రెహబోము ఇప్పుడు ఉత్తర దేశం కాదు, దక్షిణ దేశపు రాజుని గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ రెహబోము అతను ఒక విధంగా పనికిరాని వ్యక్తి. అంతిమంగా అతను దుష్టుడనే చెప్పవచ్చు. ఆరంభంలో ఆయన చేసిన కార్యాల్లో కొన్ని మంచి, ఆరంభంలో ఆయన చేసినటువంటిది మంచివే. ఏంటి మంచి అంటే 2 విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సింహాసనంపై, ఆయన తర్వాత సింహాసనంపై కూర్చోబెట్టడానికి సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఓకే, ఆయన కుమారుడైనటువంటి అబియాను, ఓకే, వాళ్ళ కుమారుల్లో మంచివాడిని ఎన్నుకున్నాడు. ప్రధానిగాను అధిపతిగాను ఆయన మంచి వ్యక్తిని నియమించాడు. 22వ వచనం చదువుదాం. 11:22. రెహబోము మయకాకు పుట్టిన కుమారుడైన అబియాను రాజును చేయ తలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించను. అది చేసినటువంటి మంచి, అంటే మంచి వ్యక్తిని ఆయన ఒక విధంగా చూస్తే మొదట మంచిగా ఉన్నప్పటికీ చివరి వరకు మంచిగా ఉన్నటువంటి రాజులు అరుదు. ఓకే, కానీ అబియాను అతను మంచివాడే, అతను ప్రధానంగా చేశాడు. సింహాసనం కొరకు అతన్ని సిద్ధం చేశాడు. ఐక్యరాజ్యమును, ఇక రెండో విషయం ఏంటి అంటే, ఐక్యరాజ్యమును కోల్పోయిన ప్రారంభ నిర్ణయం మూర్ఖత్వమైనది. ఏంటి, మనం ఆ చరిత్ర చదివితే 10వ అధ్యాయంలో ఉంటుంది. 10:8 చదువుకుందాం. 10:8, మొదటి రాజు 12:8 ఆయన కౌన్సిల్, ఆయన ఏమన్నారంటే, మీ తండ్రి సొలొమోను చాలా చాలా మంచి చేసినా కానీ ఆయన ప్రజలను చాలా కష్టపెట్టాడు, ఒక విధంగా బానిసలుగా చేశాడు. మరి అలాంటిది నువ్వు చేయబోకు అని జ్ఞానం కలిగినటువంటి వృద్ధులు సలహా ఇస్తే ఆయన వాళ్ళ మాట వినకుండా యవ్వనులు ఇచ్చినటువంటి సలహాని పాటించాడు. ఏంటి ఆ యవ్వనులు చేసింది ఏంటి అని అంటే, లేదు, ఇంకా ఎక్కువ మీ తండ్రి కంటే నువ్వు ఎక్కువ ఇంకా భారం పెట్టు, అప్పుడు వాళ్ళు అణిగిమణిగి ఉంటారు అని యవ్వనులు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన ప్రకారం వెళ్ళాడనమాట. అది బుద్ధి తక్కువ పని. కానీ ఇప్పుడు పాఠం నేర్చుకున్నాడు. ఓకే, ఆయన పాఠం నేర్చుకున్నాడు. చదువుదాం ఈ 2 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 10:8. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నెక్స్ట్ వచనం, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలని మీరు ఆలోచించలో చెప్పుడని వారిని అడగగా, అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికైన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. చూడండి, నా చిటికైన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బలంగా ఉంటుంది. అంటే ఆ విధంగా మిమ్మల్ని బలవంతం చేస్తాను, మిమ్మల్ని ఒత్తిడి చేస్తాను, ఇంకా ఎక్కువ బరువు వేస్తాను అనేటువంటి రీతిగా వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ని ఫాలో అయ్యాడు అన్నమాట. కానీ ఇప్పుడు
మరి ఈ వచనం కూడా చదువుకుందాం. 1 రాజులు 12:8. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను. మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? ఇక అంతవరకు చాలు. దానికి ఇప్పుడు ఆ పాట నేర్చుకున్నాడు. దానికి దేవుని స్పందన ఏంటి? ఓకే, ఆ ప్రజలతో సంబంధాలు పెంచుకొనుటకు రెహబాము కష్టపడ్డాడు. అంతకుముందు ప్రజలంటే లెక్క చేయాల, వాళ్ళని అణగదొక్కాలని చూశాడు. కానీ ఇప్పుడు అతను నేర్చుకున్నాడు, పాఠం నేర్చుకుని వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలని ఆయన రెహబాము చాలా శ్రమపడ్డాడు. తన కుమారులు అనేక మందిని యూదాలోని జిల్లాలకు కోటల నగరములపై అధిపతులుగా వాళ్ళని నియమించాడు. ఓకే, అది అంటే వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలి అనేటువంటి మంచి ఆలోచన ఇక్కడికి వచ్చింది. కానీ విచారకరంగా ఒకసారి అతని రాజ్యము కొంతవరకు సురక్షితంగాను సౌఖ్యముగాను మారిన తరువాత, ఇది ప్రాబ్లం. మనం పేదరికంగా ఉన్నప్పుడు, మన ఆరోగ్యం కొంచెం అవకతవకగా ఉన్నప్పుడు అప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటాం. కానీ ఆస్తిపాస్తులు పెరిగినప్పుడు, ఆరోగ్యం, సిరి సంపదలు అన్నీ సురక్షితంగా ఉన్నప్పుడు, కొంతవరకైనా సురక్షితంగా ఉన్నప్పుడు, అప్పుడు మన ఆలోచన తీరు మారుద్దన్నమాట. ఇక్కడ అతనికి అదే జరిగింది. ప్రభు ధర్మశాస్త్రము నుండి అతని ప్రజలను కూడా దూరం చేశాడు. ఓకే, 12:1 చదువుకుందాం. రాజులు కాదు, 2వ దినవృత్తాంతాలు 12:1. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. దేవుడు మనకి, ఆయన కుమారులు అనేటువంటి మనకి, విశ్వాసులకి ఇవ్వకుండా ఇంకా ఎవరికి ఇస్తాడండి? అయినా కానీ ఎందుకు ఇవ్వటం లేదు అని అంటే ఇదే ప్రాబ్లం. ఇస్తే మనం దేవుని మర్చిపోతాం, ఆయన ధర్మశాస్త్రాన్ని మర్చిపోతాం, దానికి దూరం అవుతాం. అది మరలా చదువుతాను. విచారకరంగా ఒకసారి అతని రాజ్యం కొంతవరకు సురక్షితంగాను సౌఖ్యంగాను మారిన తరువాత ప్రభువు ధర్మశాస్త్రం నుండి అతని ప్రజలు కూడా దూరమైరి. చాలా విషాదకరమైనటువంటి విషయం కదా. దానికి దేవుని స్పందన ఇది. ఏంటి దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు? ఐగుప్తు రాజు, పెద్ద రాజు, సూపర్ పవర్ రాజైన షీషకుని పురికొల్పి ఆయన సైన్యమును ఈ చిన్న దేశంపై పంపించాడు. అది హిస్టరీలో జరిగేటువంటి విషయాలు దేవుని అధీనంలో ఉన్నాయి. దేవుడు తలంచుకుంటే ఇట్లా చేయగలడు. సూపర్ పవర్స్ను కూడా లేపి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని నేర్చుకునేటట్టుగా చేస్తాడు. అప్పుడు ప్రవక్త అయిన షెమయ గర్జన చేశాడు. ఏమన్నాడు? మీరు నన్ను విసర్జించరు కనుక, యెహోవాని విసర్జించరు కనుక నేను మిమ్మును షీషాకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. 5వ వచనంలో మనం అది చూస్తాం.
ఇంకా రెహబోము రాజుతో పాటు ఇశ్రాయేలు నాయకులు తమను తాము తగ్గించుకున్నారు. ఇప్పుడు ఈ షీషాకు వచ్చేటప్పటికి మరి వాళ్ళు రాజు తగ్గించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈ 2 వచనాలు చదువుతాం. 12వ అధ్యాయం 6, 12 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 6, 12. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. 12వ వచనం. అతడు తన్ను తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. అది జరిగింది. కానీ పూర్తిగా వాళ్ళకి ఉపశమనం లేదు. ఏం జరిగిందంటే దాని ఫలితంగా ఐగుప్తీయులు యోధాను నాశనం చేయుటకు దేవుడు అనుమతించలేదు. కానీ తన ప్రజలు బానిసలగుటకు దేవుడు సెలవిచ్చాను. 8వ వచనంలో ఏం చదువుతాం? నన్ను సేవించుటకు భూరాజులకు దాసులయుండుటకును ఎంత భేదమన్నదో వారు తెలుసుకొనినట్లు వారు అతనికి దాసులగుదురు. దేవునికి దాసులైతే ఎట్లా ఉంటుంది, మరి భూరాజులకు దాసులైతే ఎట్లా ఉంటుంది? ఆ భేదాన్ని తెలుసుకోవటానికి మరి ఆ తెలుసుకునేటటువంటి రీతిగా వాళ్ళు బానిసలుగా తయారయ్యారు మనుషులకి. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేట్ టు బీ సర్వెంట్ ఆఫ్ గాడ్. It is always good to fall into the hands of God. True slavery to God is true freedom. Complete slavery to God is real freedom అని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనుషులకి బానిసలు అయ్యే కంటే దేవునికి బానిసలు అవటం ఎంతో మేలు. అది 8వ వచనం చదువుదాం మరలా. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. దేవుని ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన వెంటనే వారి విధేయతలతో రాచిపడ్డారు. అప్పుడు దేవుని స్పందన ఏ విధంగా ఉంటుంది దాన్ని గుర్తు చేస్తుంది. ఎప్పుడైతే కంప్లీట్ విధేయత చూపించకుండా రాజీ పడ్డామో దేవుడు మనకు పాఠం నేర్పిస్తాడు, ఒత్తిడి తీసుకొస్తాడు. మిగిలినటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రజలను లేపి వాళ్ళు బానిసలుగా దేవుని ప్రజల్ని తీసుకునేటట్టుగా చేస్తాడన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవునితో చేసుకున్నటువంటి నిబంధనని మర్చిపోకూడదు. దీని ఫలితంగా అక్కడనున్న ప్రజలను శుభ్రంగా తుడిచివేయటకు బదులు తరతరాలుగా వారు మురికి పోరాటంలో చిక్కుకుపోయారు. ఓకే, ఆ విధంగా పోరాటంలో చిక్కుకుపోయారు. ఇది ఎప్పుడైతే విధేయతలో రాజీ పడ్డారో ఇశ్రాయేలీలు ఏమైంది, తరతరాలుగా ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళతో పోరాటంలో చిక్కుకుపోయారన్నమాట. ఇప్పుడు కూడాను దేవుని యొక్క వాక్యానికి, దేవునితో చేసుకున్నటువంటి నిబంధనకు రాజీ పడకూడదు. అప్పుడు ఇలాంటి కష్టాలు నష్టాలు వస్తాయి. అంటే కష్టాలు నష్టాలు వచ్చిన దాన్ని బట్టి రాజీ పడ్డారని అనటానికి వీలేదు. కానీ రాజీ పడినప్పుడు ఈ విధంగా దేవుడు పాఠం నేర్పిస్తాడు, తన కృపచేత పాఠం నేర్పిస్తాడు. ఎందుకంటే చివరికి ఆ విధంగా పాపంలో చనిపోవటం ఇష్టం లేకుండా
మనం పాపం నుండి బయటకు వచ్చేటువంటి రీతిగా ఆయన శిక్షిస్తాడు. కాబట్టి అది కూడా దేవుని యొక్క కృపే. నాకెందుకులే, వాళ్ళు మరణిస్తే, వాళ్ళు నరకానికి వెళితే నాకెందుకులే అని దేవుడు చేతులు కడుక్కోడు. వాళ్ళు ఏదో రీతిగా నయానో భయానో వాళ్ళని ఆ నరకాన్ని నుండి తప్పించాలి. మనం చనిపోకముందే మనం పశ్చాత్తాపపడాలి అని దేవుడు ఆశిస్తాడు. మనం ఏంటి నేర్చుకునేది ఇక్కడ? ఒక రకమైన చెడు ఉంటుంది. అది అంత చెడ్డది కాదు, అంత మంచిది కాదు. తిరుగుబాటుదారిలో అంటే అంత భయంకరంగా ఉండేటువంటి చెడు కాదు. కానీ దానిలో లోపం ఏంటి? అంత పూర్తిగా తిరుగుబాటు చేసేటువంటి చెడు కాదు, అంత మంచిది కాదు. ఇప్పుడు ఏంటి అంత మంచిది కాదైతే మరి ఏంటి దానిలో కొరత? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినదిగా ఉండదు. అది ఇలాంటి ఈ యొక్క చెడు ఏంటి? దీనిలో చెడు అంటే సంపూర్ణమైనటువంటి ఆకలి దప్పులు ఉండదన్నమాట. విగ్రహారాధన వైపుకు తిరిగే వైఖరి కలిగి ఉంటుంది. అంటే బలహీనత అన్నమాట. పూర్తిగా మనం దేవునికి అర్పించకపోతే మన వైఖరి ఎట్లంటుందంటే, మనం సన్నగిలుతాం కాబట్టి విగ్రహారాధన వైపుకు తిరిగేటట్లుగా అంతగా బలహీనంగా అయిపోతాం. తీర్పును ఎదుర్కొనుటకు సహించలేక వెంటనే వెనుతిరుగుతుంది అలాంటి భక్తి. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి ఆకలి దప్పులు కలిగినటువంటి భక్తి కాదు. అయితే దావీదు హృదయం గట్టిది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి హృదయం దావీదుది. అలాంటి హృదయం మరి రెహబోములో కనిపించదు. దావీదు జీవితంలో వైఫల్యాలు ఉన్నప్పటికీ దేవుని ఎడల ఆకలి దప్పులు కలిగి ఆనందంతో వెంబడించుటకు దావీదు నిశ్చయించుకున్నాడు. మరి రెహబోము పాలనపై చివరి తీర్పుగా ఏం చదువుతాం మనం? 14వ వచనం చదువుకుందాం. ఈ రెహబోము విషయం ఏ విధంగా దేవుడు ఒక ఎపిటాఫ్ లాగా ఆయన గురించి చెట్టచెరకు చెప్పగలిగింది ఇదన్నమాట. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను. యెహోవాయందు నిలుపుకొనక, అది తన మనస్సును యెహోవా యందు నిలుపుకొనక. స్థిరపడాలి, మనస్సుని స్థిరం చేసుకోవాలి. అటు ఇటుగా ఉన్నట్టుగా ఉండకూడదు. అది మనం నేర్చుకునేటువంటి పాఠం. ఇక్కడ ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఈ మాట మనం చదువుకున్నప్పుడు ఒక క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక వాక్యం మనకు గుర్తుకొస్తుంది కదా. ధన్యతల్లో ఏముంటుంది? నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఈ దినాల్లో ఆకలి అనేది ముఖ్యంగా సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆకలికి ముందే అక్కడ అసలు ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎన్నో రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ కనిపోతాయి. కాబట్టి మనకు ఆకలి లేకపోయినా కానీ ఏదో కొంచెం సరదాకి మనం తింటాం. తిన్న తర్వాత దాని పర్యవసానం రాత్రి సమయంలో కడుపు నొప్పితో విరేచనాలు ఇక అట్లాంటిది కాదు, వేరే విషయం అనుకోండి. మనకి ఆకలి అనేది తెలియదు. ఎందువల్లంటే ఆకలి వేయక ముందే మనం తింటున్నాం. కానీ పల్లెటూళ్ళలో ఆ దినాల్లో, ఇప్పుడు కాదు, పల్లెటూళ్ళలో అట్లాంటి హోటల్ లేనప్పుడు
ఒక పల్లెటూరు నుండి ఒక పల్లెటూరుకి వచ్చినప్పుడు మరి ముందుగా అడిగేది ఏంటంటే కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తారు. తర్వాత భోంచేశారండి అని అంటారు. వెంటనే ఏదో వండి వెజిటబుల్ కర్రీ కానీ, పప్పు కానీ, లేకపోతే ఏదో నీచు కూర కానీ అది చేసి పెడితే బా ఈయన లేపేసేస్తాడు. ఎందుకంటే అంత ఆకలితో ఉంటాడు కాబట్టి. అలాంటి ఆకలి ఈ దినాల్లో ఆకలి లేదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు పొలంలో పనిచేసినప్పుడు అక్కడ నేను మా అన్నయ్య ఇద్దరం పొలంలో పనిచేసినప్పుడు అక్కడ దప్పికేసేది. మరి ప్రక్కనే ఆ దినాల్లో పంట కాలువలు కూడాను చాలా వాటర్ క్లియర్గా ఉండేది. కానీ ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ పొలంలో ఆ కాలువలో నీళ్ళు కూడా ఉండవు. కానీ ఒక 2 ఫర్లాంగుల దూరంలో ఒక రైస్ మిల్ ఉన్నది. ఆ రైస్ మిల్‌లో ఒక పంప్ ఉంటుంది. అవి మంచినీళ్ళు అన్నమాట. మేము ఆ తుమ్మ ఆకు తిని ఇక తింటూ బాగా దాహం వేసినప్పుడు అక్కడ ఆ తుమ్మాకు తింటూ పరిగెత్తుకుంటా ఆ పంపు దగ్గరికి వచ్చేవాళ్ళం. అప్పుడు ఇక ఆ తుమ్మాకు తిన్న తర్వాత ఆ నీళ్లు తాగితే మధురం తేనెలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆకలి కానీ, దప్పిక కానీ ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆ నీళ్ళు ఉంటాయి, ఏ విధంగా ఆ భోజనం ఉంటుంది. సింపుల్ కర్రీ కావచ్చు, పప్పన్నం కావచ్చు, ఓకే, కానీ అది రుచిగా ఉంటుంది. అలాంటి ఆకలి దప్పులు ఉన్నవా? నీతి కొరకై దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలని ఆశ ఉన్నదా? ఒక అతను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఫ్రెండ్ దగ్గరికి మరి లేట్ అట్ నైట్ వెళ్ళాడు. అప్పుడు సర్ప్రైజింగ్గా అతని ఫ్రెండ్ ఒక క్యాండిల్ పెట్టుకుని బైబిల్ చదువుతున్నాడు. ఏంటయ్యా మిడ్ నైట్ నువ్వు బైబిల్ చదువుతున్నావు ఏంటి క్యాండిల్ పెట్టుకుని అని అడిగితే ఆయన వచ్చినటువంటి జవాబు ఏంటంటే, నేను క్యాండిల్ పెట్టుకుని చదువుతున్నాను ఎందుకంటే ఏదన్నా దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదా, నేను అనుసరించినటువంటి ఆజ్ఞ ఏమన్నా ఉన్నదా అని వెతుకుతున్నాను అన్నాడు. చూడండి, ఈజ్ దర్ ఎ కమాండ్ దట్ ఐ హ్యావ్ నాట్ ఒబేడ్ అని వెతుకుతున్నాడంట బైబిల్. అలాంటి ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలని మనం ఆశిద్దాం. అలాంటి పరిశుద్ధత నిజమైనటువంటి పరిశుద్ధత. అంతేకాని కొంత పర్లేదండి కొంచెం మంచి వ్యక్తి, కొంత మంచి వ్యక్తి కాదు కావాల్సింది. కంప్లీట్గా దేవుని ఎడల ఆకలి దప్పులు కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండాలని ఆశిద్దాం. ప్రార్థన. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడను గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను, నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీ అందరికీ సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.